యోహాను సువార్త 16:8 చదవండి. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయను. చాలండి. ఆయన వచ్చి, పరిశుద్ధాత్మ గురించి చెప్పండి మాట. పరిశుద్ధాత్మ గురించి ఆయన అని అన్నాడు. ఆయన వచ్చి లోకమును తీర్పును గూర్చియు పాపమును గూర్చియు నీతిని గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. అంటే నిన్ను ఒప్పుకొనజేయును, నిన్ను ఒప్పుకొనజేస్తాడు ఆయన. లోకము అనే ప్లేస్లో నువ్వు నేను ఒప్పుకున్నావు ఆల్రెడీ. ఇంకా మిగతా వారిని ఒప్పుకొని చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన వాళ్ళరా చూడండి, ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మన దగ్గరికి ఎప్పుడు వచ్చాడు? యేసు ప్రభువుని నమ్ముకో క్రితం వచ్చి, నువ్వు దేవుని నమ్ముకో, నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచు, యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించు, యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించు అని చెప్పినప్పుడు మనం యేసు ప్రభువుని అంగీకరించాం. పరిశుద్ధాత్ముడు మనలో కార్యం చేశాడు గనుక పాపములు ఒప్పుకొని బాప్తిసం పొందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు పరిశుద్ధాత్మ పొందాలా? మనం పరిశుద్ధాత్మ పొందాలా? పొందక్కర్లే. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు. సంఘముతో చెప్తున్న మాట ఇది. మరి ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు కదా, మళ్ళీ ఇంకా దిగిరా అని ప్రార్థన చేయాలా? మనం చేయక్కర్లేదు. పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చిన తర్వాత యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరించాం, రక్షకునిగా మనము అంగీకరించాం. అలాగే ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క మొదటి శతాబ్దంలో ఆది సంఘం ఏం చేశారంటే, శక్తి పొంది అశ్రద్ధగా కాకుండా శ్రద్ధగా పనిచేశారు, ఏలుబడి చేశారు, ఆత్మలను సంపాదించారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మరి మనం ఏం చేయాలి? వాళ్ళు పరిశుద్ధాత్మను పొంది దేవుని ఆజ్ఞను మేరక ఒక చోట కూడుకుని పంపబడ్డారు.